ఈ అరగుండు అరమేశం ఈ కార్యక్రమం దేనికంటే డాక్టర్ జేవేలి శిరీష నన్ను అక్రమంగా ఉద్యోగం నుంచి తీసి నన్ను మానసిక ఇబ్బంది పెడుతుంది. ఆమె భారత రాజ్యాంగం చేసిన చట్టాలను కూడా గౌరవించట్లేదు కాబట్టి దానికి నిరసనగా ఈ అరగుండు అరమేశం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గీ అన్నెవలో గాని అరగుండు అరమిసంతోనున్నాడు. మరి సోపతోళ్లతోని ఏదన్నా ఛాలెంజ్ చేసిగిన ఓడిపోయిండా లేకపోతే ఏదన్నా తప్పుగిన చేసిండా అని అనుమానపడుతున్నారు కదా. గసొంటిది ఏం లేదు. ఆఫీసర్ల మీద నిరసన తెలపనీకి గీ తిరగ చేసిండు. అసలు ముచ్చటేందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్న గీన 2008 కెంచి 104 డ్రైవర్ గా కొలువు చేస్తున్నాడట. ఇక ఓ దిక్కు డ్రైవర్ కొలువు చేసుకుంటేనే యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పనులు కూడా చేస్తున్నాడట. అయితే 2-3 నెలల సంధి టైం కు గీలకు జీతాలు ఎత్తలేరట ఆఫీసర్లు. గిట్లయితే ఎట్లా సారు, జీతాలు ఇయ్యకపోతే ఇంట్లకు ఎట్లా తీసుకోవాలి అని ఆఫీసర్లను గట్టిగానే అడిగే వరకు అన్న మీద కలెక్టర్ కు తప్పుడు కంప్లైంట్ చేసి కొలువులకెంచి తీసేపిచ్చిండ్రట. ఇక ముచ్చట మీద హెల్త్ కమిషనర్ కు కంప్లైంట్ చేసే వరకు తిరిగి గీనను కొలువులకు తీసుకోవాలని చెప్పుకొచ్చిండ్రట. కానీ ఆడున్న డిఎంహెచ్ఓ ఆఫీసర్ అయితే గీన మీద కక్ష గట్టినట్టే కొలువులకు తీసుకోకుండా తిప్పలు పెడుతున్నారట. అందుకే వాళ్ళ మీద నిరసన తెలపనీకి అన్న గీ తీరుగా అరగుండు అరమీసం గీయించుకున్నాడు. ఆయన రాజు కుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు ఆడాడ గిసొంటి ఆఫీసర్లు బగ్గనే మోపైనరు దునియాల. పాపం గీ అన్న తప్పేం లేకున్నా కూడా కొలువులకెంచి తీసేసి తిప్పలు పెడుతున్నారంటే ఏందన్నట్టు. ముందుగాల గసొంటి ఆఫీసర్లను కొలువులకెంచి ఊడగొడితే తతిమ్మోళ్ళందరూ సక్కగైతారని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైనోళ్ళు.